పటాదర అనే ట్రీజర్. ఈ ట్రీజర్‌లో సోనాక్షి అలానే సుధీర్ బాబు ఇద్దరు కలిసైతే యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ ట్రీజర్ విషయానికి వస్తే ఇందులో ఒక రాజు లంక బిందెల్ని భూమిలో అయితే పాతిపెడతారు. అయితే ఆ బిందెలకి వాటికి ఆ ధనానికి మాత్రం ఒకరిని కాపలా పెడతారు. ఆ కాపలా పెట్టింది ధనపిశాచి. అయితే ఈ పిశాచిని కాపలా నుంచి తప్పించడం, ఆ లంకె బిందెల్ని తీసుకునేది, అసలు ఏంటి ప్రాసెస్ అనేది మొత్తం మూవీ అనమాట. లాస్ట్‌లో అయితే ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ చూస్తే అసలు గూస్ బంప్స్ ఒస్తాయి. ఒక బ్లడ్‌ని అంటే బ్లడ్ ఉంటుంది. ఆ బ్లడ్‌ని సుధీర్ బాబు టంగ్‌తో నాకుతాడనమాట. అసలు అది చూస్తే ఎలా ఉంటదంటే భయంకరంగా అనిపిస్తుంది. అలానే శివుడు కూడా ఈ మూవీలో వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. సో, మనకి శివుడిని చూపియడం గూడా జరుగుతుంది. ఈ మూవీ అయితే ఖచ్చితంగా సుధీర్ బాబు కెరియర్‌లో ది బిగ్గెస్ట్ హిట్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ మధ్య బాలీవుడ్ హీరోస్ అండ్ హీరోయిన్స్ అయితే టాలీవుడ్ మీద బాగా ఇష్టం చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే టాలీవుడ్‌లో యాక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సోనాక్షి గూడా బాలీవుడ్ హీరోయిన్ కాబట్టి ఆమె టాలీవుడ్‌లో ఐ థింక్ ఇది ఫస్ట్ మూవీ అనుకుంటాను చేయడం. ఆమె ధనపిశాచిగా అయితే ఈ మూవీలో చేస్తుంది. చానా అంటే చానా బావుంది. అసలు ఆమె యాక్టింగ్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అంత బావుందనమాట. ఈ మూవీ అయితే నవంబర్ 7న థియేటర్స్‌లోకి రానుంది. ఖచ్చితంగా చూసేసి రివ్యూస్ ఇవ్వండి. అండ్ మీకేమనిపించిందో కామెంట్స్ చేయండి. సో, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నయా పోస్టర్.